increased and stormwater drains were overflowing with rainwater mixed with sewage water entering homes of residents living in Chandra layout. Mixed blessing, isn't it? Because the rest of the country is very jealous looking at the rain in Bangalore, and I know yesterday a lot of people were tweeting. మార్చి నెలలో 34 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి మధ్య బెంగళూరులో ఒక్కసారిగా మంచుతో నిండిన వర్షం ఎడతెగక కురుస్తూ వచ్చింది. ఆ మంచు గడ్డలు కార్ల మీద, బైకుల మీద, నేల మీద పడుతూ వచ్చాయి. అవి వెంటనే కరగనూ లేదు. ఇది న్యాచురల్ ఫినామినైనా కొంతమంది అంటున్నారు ఇది ప్రకృతి పని కాదు అని. మరి అయితే ఎవరు చేస్తున్నారు? ప్రకృతిని అదుపులో పెట్టుకోవడం సాధ్యమే. ఆ ఎక్స్పెరిమెంట్స్ వల్లే బెంగళూరులో మంచు గడ్డల వర్షం కురిసిందా? తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విశ్లేషణల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ రాబిన్ యష్నో. వెల్కమ్ టు నో ద ట్రూత్. మార్చి 17, 18 తేదీల్లో బెంగళూరులో ఒక అసాధారణమైన వాతావరణం కనిపించింది. వర్షం మాత్రమే కాదు, మంచుగడ్డల హెయిల్ స్టోన్స్ పడ్డాయి. ఎక్కడ చూసినా మంచుగడ్డలే. ఐస్ పెల్లెట్స్తో రోడ్లు నిండిపోయాయి. ఐఎండీ ప్రకారం ఇది ఒక రేర్ ఈవెంట్గా పరిగణించారు. మార్చి నెలలో హెయిల్ స్టోమ్ అనేది జరగలేదు. గత 20 సంవత్సరాలలో కూడా బెంగళూరులో ఇలాంటి ఈవెంట్ చోటు చేసుకోలేదు. సోషల్ మీడియాలో అనేక థియరీలు మొదలయ్యాయి. అందులో ఎక్కువగా సర్క్యులేట్ అయిన పేరు బిల్ గేట్స్. అసలు హెయిల్ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఎలా పడతాయి ఆలోచించి చూస్తే ఇవి క్యూములోనింబస్ అనే మేఘాలలో ఫామ్ అవుతాయి. చాలా ఎత్తులో సుమారు 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఆ క్లౌడ్స్ లోపల స్ట్రాంగ్ అప్వర్డ్ విండ్స్ ఉంటాయి. రెయిన్ వాటర్ డ్రాప్లెట్స్ ఆ మేఘాల లోపల బలమైన గాలులకు ఆ నీటి బిందువులు పైకి ఎత్తబడతాయి. ఆ నీటి బిందువులు పైకి వెళ్తుండగా టెంపరేచర్ చాలా చల్లగా ఉండటం వల్ల ఆ నీటి బిందువు గడ్డ కట్టడం జరుగుతుంది, ఐస్గా మారుతుంది. ఆ హై ఆల్టిట్యూడ్లో డ్రాప్లెట్స్ ఫ్రీజ్ అవి ఐస్గా మారి హెయిల్ స్టోన్గా కన్వర్ట్ అవుతుంది. విండ్ ఫ్లోకి పైకి క్రిందకి ఎగిరి 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 వానికి వాటర్ పార్టికల్స్ అనేవి స్టిక్ అవుతూ వస్తుంది. డ్రాప్లెట్స్ యాడ్ అవ్వే కొద్దీ లేయర్స్గా ఫామ్ అవుతుంది. అవి పెద్దగా, అవి బరువు ఎక్కి విండ్లో ఎక్కువ వెయిట్ వల్ల ఆ హెయిల్ స్టోన్స్ ఉండలేక ఆ ఐస్ బాల్స్ మేఘం నుంచి హెయిల్ స్టోన్స్గా పడటం ప్రారంభిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్లోనే ఐస్ తయారయ్యి గ్రో అవి వెయిట్ పెరిగి ఆ వెయిట్ని విండ్ హ్యాండిల్ చేయలేక కింద పడితే అదే హెయిల్ స్టోన్, వడగళ్ళ వాన లేదా మంచుగడ్డలు. బిల్ గేట్స్ జియో ఇంజనీరింగ్ అనే ప్రాజెక్ట్కి ఫండింగ్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సన్ రేస్ని అట్మాస్ఫియర్ నుంచి రిఫ్లెక్ట్ చేయించడం, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ని కంట్రోల్ చేయడానికి చూడటం. కానీ సోషల్ మీడియాలో ఇది ఆర్టిఫిషియల్ రెయిన్ అని లేదా వెదర్ని కంట్రోల్ చేస్తున్నారని, బిల్ గేట్స్ జియో ఇంజనీరింగ్ వల్లే అని పోస్ట్స్ బాగా వైరల్ అయ్యాయి. అసలు ప్రకృతిని కంట్రోల్ చేయగలిగే టెక్నాలజీయే రాలేదు. కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించి సన్లైట్ ఎక్కువ పడకుండా పార్టికల్స్ ద్వారా రిఫ్లెక్ట్ చేయించి ఉంచడానికే జియో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అనేది నెలకొల్పారు. అది కూడా ఇనీషియల్ స్టేజెస్లో ఉంది. జియో ఇంజనీరింగ్ అనేది వర్షాన్ని క్రియేట్ చేయదు, స్టోమ్ కంట్రోల్ చేయదు, స్పెసిఫిక్ సిటీ వెదర్ని కూడా మార్చదు. బిల్ గేట్స్ రోల్ కేవలం రీసెర్చ్ ఫండింగ్ మాత్రమే. ఎక్స్పెరిమెంట్స్ కూడా స్మాల్ స్కేల్లోనే జరుగుతున్నాయి. ఒక్కసారిగా వెదర్ చేంజ్ అవటం, జనం ఐస్ గడ్డలు చూసి షాక్ అవటం, సోషల్ మీడియాలో మిస్ఇన్ఫర్మేషన్ వేగంగా వ్యాపించడం, ముఖ్యంగా ఎప్స్టీన్ ఫైల్స్ వల్ల బిల్ గేట్స్ పై దృష్టి ఇంకా వెళ్ళడం, ఇవన్నీ కూడా మనకి అర్థం కాని విషయాలు కాన్స్పిరసీగా మారడం చాలా సులభం. శాస్త్రవేత్తలు వెదర్ రిపోర్ట్స్ ప్రకారం బెంగళూరులో వర్షం సాధారణమైన వర్షమనే తేలింది. ప్రపంచాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ప్రకృతిని ఎవరు గుప్పెట్లో పెట్టుకోగలరు? ప్రకృతితో ఆటలాడితే దారి తీసేది వినాశనమే. దిస్ ఇస్ రాబిన్ యష్నో. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ all.